మీరు ఒప్పుకోకపోయినా దైవ గ్రంథం ఏం చెప్తుందంటే, చెయ్యాలనుకున్న కర్మ మంచిదే కానీ ఆ కర్మ దేంతో చేస్తామో ఆ శరీరంలో మాత్రం పాపం నివాసం చేస్తుంది. అందుకని ఎప్పుడైతే మనము ఆ మంచిదాన్ని తీసుకొని దానివల్ల మంచి వాళ్ళం అవ్వాలనుకుంటామో, మన ఉద్దేశం ఏంటి తెలుసా? అందులో చాలా దురుద్దేశం. దేవుడు ప్రమేయం లేకుండా మంచోళ్ళు అయిపోదాం, అప్పుడు దేవుని దృష్టికి అంగీకరించబడదాం. కొన్నిసార్లు అంటారు కదా, మనం ఏమంటాం, అసలు వాళ్ళ ద్వారా మనం అందులోకి వెళ్ళటం ఏంటి, మనం వెళ్దాం. సో ఇప్పుడు కూడా ఏంటి, పరలోకం దేవుని ద్వారా కాదు. నేను 10 ఆజ్ఞలు ఆచరిస్తాను, నేను మంచోడిని అవుతాను, అప్పుడు నువ్వు ఓకే, నువ్వు 10 out of 10 చేసావురా, నువ్వు పరలోకంలో కూర్చో అనిపించుకోవాలని. అప్పుడు ప్రభు అన్నాడు, అయినను నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు. అంటే ఈ కర్మను బట్టి ఒకవేళ నువ్వు మోక్షం రావాలనుకుంటే నువ్వు ఇంకా ఒకటి కొదువుగా ఉందంటే అర్థం ఏంటి, నువ్వు చేయవలసింది సంపూర్ణంగా చేయలేకపోతున్నావు.